నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. ఈ సిరీస్ ఎంత ఎక్సైటింగ్ థ్రిల్లింగ్ అయిందో, ఇండియా ఇంగ్లాండ్ సిరీస్, ఆండర్సన్ టెండూల్కర్ సిరీస్, అట్లానే వీడియో కూడా సూపర్ ఉండబోతుంది. ఎక్సైటింగ్ లాస్ట్ మూమెంట్ దాకా చూడండి. హానెస్ట్ రివ్యూ చేయబోతున్నాం మొత్తం ఈ సిరీస్లో ఏదైతే జరిగిందో. అయితే దీంట్లో మొత్తం చేద్దాం. మనం ఏదో ప్లేయర్స్ గురించి మాట్లాడదాం, కోచ్ గురించి మాట్లాడదాం, సెలెక్టర్స్ గురించి మాట్లాడదాం, పిచ్చుల గురించి మాట్లాడదాం, అన్ని మొత్తం ఫైనలీ ఇండియన్ టీం ఎట్లా చేసింది కూడా మాట్లాడదాం. ఓకే, సో స్టేట్ ట్యూన్ టు ద లాస్ట్ మూమెంట్. వెరీ ఎక్సైటింగ్ ఉండబోతుంది. అయితే మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తున్నారు, మనం ఎట్లా పాయింట్ బై పాయింట్ మాట్లాడదాం. నెంబర్ 1 వచ్చేసి మనం ప్లేయర్ ట్రాన్సిషన్స్ ఉండినాయి ఈ మొత్తం ఈ సిరీస్ కంటే ముందు. కొంతమంది రిటైర్మెంట్ తీసుకున్నారు, ఇంజురీస్ వల్ల మిస్ అయ్యారు ప్లేయర్స్. దాని ప్రకారం రిజల్ట్స్ ఎట్లా వచ్చినాయి. దెన్ విల్ కమ్ టు ద పిచెస్. ఈ పిచెస్ 5 టెస్ట్ మ్యాచ్ పిచెస్ వల్ల స్కోర్స్ ఎట్లయితే వచ్చినాయో మీరు స్టాట్స్ చూస్తే షాక్ అవుతారు. వెరీ ఇంట్రెస్టింగ్. దాని తర్వాత ప్లేయర్ బై ప్లేయర్ అసెస్ చేద్దాం. ప్రతి ప్లేయర్ని, ఇండియన్ ప్లేయర్స్ ఓన్లీ, వాళ్ళ ప్లేయర్స్ కాదు, ఓన్లీ ఇండియన్ ప్లేయర్స్ని అసెస్ చేద్దాము. అండ్ వీళ్ళని 4 కేటగిరీస్లో డివైడ్ చేశాను నేను. ఏంటంటే వీళ్ళ అసెస్మెంట్ ఎట్లయితే చేయాలో ఆ కేటగిరీస్ ఆర్ బ్యాడ్, యావరేజ్, గుడ్ అండ్ ఎక్స్ట్రాడినరీ. చూద్దాం ఏ ప్లేయర్ ఏ కేటగిరీలో ఎండ్ అవుతాడో పర్ఫార్మెన్స్ ప్రకారము. దెన్ విల్ కమ్ టు శుభ్మన్ గిల్స్ క్యాప్టెన్సీ. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, మంచి చేసాడా, ఎట్లా చేసాడా, బ్యాడా, గుడ్డా, ఎక్స్ట్రాడినరీ, అది రేట్ చేద్దాం. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ కోచ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండింది, తన తీసుకున్న డిసిషన్స్ ఆన్ ద ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్, దాని గురించి మాట్లాడదాం. అండ్ ఫైనలీ విల్ కమ్ టు సెలెక్టర్స్, బికాస్ దే ఆల్సో ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ ఫైనలీ మొత్తం ఈ యంగ్ ఇండియన్ టీమ్ పర్ఫార్మెన్స్ ఈ సిరీస్లో ఎట్లా ఉంది అన్ని రేట్ చేద్దాం. ఎవ్రీథింగ్ రివ్యూ ఇన్ డీటెయిల్. ఇంకెందుకు ఆలస్యం, విల్ గెట్ ఇన్ టు ఇట్. కానీ దానికంటే ముందు ఇంకా చేసుకున్నారా లేదా ఛానల్ సబ్స్క్రైబ్? ఒకవేళ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. చూడండి, ఎవ్రీడే 8 AM కన్సిస్టెంట్లీ ఐఎమ్ గెటింగ్ ఆల్ ద వీడియోస్ టు యూ. మీరు నా గురించి ఏం చేయాలి? ఒక్కటే అడుగుతున్నా, సబ్స్క్రైబ్, షేర్, ఇంకా లైక్ బటన్ నొక్కండి. ఐల్ బీ మోర్ దెన్ హ్యాపీ. దట్స్ ఇట్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. రిటైర్మెంట్స్, ట్రాన్సిషన్ అండ్ ప్లేయర్ ఇంజురీస్, ఈ 3 ఆస్పెక్ట్స్ ఈ సిరీస్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ఆడినాయి. అందుకనే నేను డైరెక్ట్ ఇదే పాయింట్తో స్టార్ట్ చేసిన. ఫస్ట్ మనం ఇండియన్ టీం గురించి మాట్లాడితే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఆర్ అశ్విన్, వీళ్ళు ముగ్గురు రిటైర్ అయిన తర్వాత టీమ్ ఈస్ గోయింగ్ త్రూ ట్రాన్సిషన్. యంగ్ క్యాప్టెన్, దే హావ్ కమ్ టు ఇంగ్లాండ్. ఓకే, ఇండియా ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అట్లా ఉండింది. బిగ్ బూట్స్ టు ఫిల్. నార్మల్ క్రికెటర్స్ కాదు, ఈ రిటైర్ అయింది లెజెండరీ క్రికెటర్స్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసిన క్రికెటర్స్. సో వాళ్ళని బిగ్ బూట్స్ ఫిల్ చేస్తూ ఒక యంగ్ ఇండియన్ టీం వచ్చారు ఇక్కడికి. ఇంకోవైపు ఇంగ్లాండ్తో కూడా, మీరు ఇంగ్లాండ్లో కూడా నోటీస్ చేయాల్సింది ఏంటంటే, వాళ్ళకి కూడా ఆండర్సన్, దాని తర్వాత బ్రాడ్, వీళ్ళు కూడా రిటైర్ అయిపోయారు. సో దే ఆర్ ఆల్సో యాక్చువల్లీ సర్చింగ్ ఫర్ బౌలర్స్. దాంతో పాటు ఇంజురీస్ చూడండి ఇంగ్లాండ్లో. క్రిస్ వోక్స్ తప్ప దే హ్యాడ్ ఎ ఇన్ఎక్స్పీరియన్స్ బౌలింగ్ అటాక్. జోఫ్రా ఆర్చర్ 2 మ్యాచ్లు ఆడాడు. ఎట్కిన్సన్ తను చాలా జెన్యున్ ఫాస్ట్ బౌలర్, వికెట్లు తీసే ఫాస్ట్ బౌలర్, ఓన్లీ ఒకటే టెస్ట్ మ్యాచ్ ఆడాడు. సో దే ఆల్సో ప్లేడ్ విత్ ఎ వెరీ ఇన్ఎక్స్పీరియన్స్ బౌలింగ్ అటాక్. ప్లస్ లాస్ట్ మ్యాచ్ బెన్ స్టోక్స్ ఆడలే ఇంజురీ వల్ల. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే, ఇది మీకు ఎందుకు చెప్తున్నట్టే స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలోనే, ఇండియా ఆల్సో యంగ్ సైడ్ బట్ ప్లేయింగ్ అగేన్స్ట్ ఎ ఇన్ఎక్స్పీరియన్స్ బౌలింగ్ అటాక్ ఆఫ్ ఇంగ్లాండ్. సో ఈ 2 కరెక్ట్గా ఇన్పర్ఫెక్షన్స్ మ్యాచ్ అయిపోయినాయి. అది పాయింట్ నేను మీ ముందు తెలియజేసుకునేది, నెంబర్ 1. అండ్ నౌ కమింగ్ టు ద పిచెస్, మోస్ట్ ఇంపార్టెంట్. సర్ఫేసెస్ ఎట్లా ఉండినాయి మొత్తం ఈ 5 టెస్ట్ మ్యాచెస్లో? నా ప్రకారము 4 మ్యాచ్లు మంచిగా డీసెంట్ బ్యాటింగ్ పిచెస్ దొరికినాయి. ఒక్కటే టెస్ట్ మ్యాచ్, లాస్ట్ మ్యాచ్ ఓవల్ది, దట్ వాజ్ హెల్ప్ఫుల్ ఫర్ బౌలర్స్. జనరలీ ఇంగ్లాండ్ ఏం చేశారంటే, బాల్ వాళ్ళ స్టైల్ ఆఫ్ క్రికెట్కి సూట్ అవడానికి ఫ్లాట్ పిచ్లు తయారు చేశారు. అండ్ లాస్ట్ మ్యాచ్ బూమ్రా ఆడట్లే అని చెప్పేసి అది ఒక్కటే పిచ్ ఆ ఫాస్ట్ బౌలింగ్ హెల్ప్ ఇచ్చారు. మిగతా అన్ని మంచి డీసెంట్ ఫ్లాట్ బ్యాటింగ్ పిచ్చెస్ ఉండినాయి. ఎక్సెప్ట్ ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నప్పుడు ఆ ఫస్ట్ 30 ఓవర్స్ మూవ్ అవుతుంది న్యూ బాల్ పాతగా అయిపోయిన తర్వాత బెల్టర్, మంచి బ్యాటింగ్ పిచ్చెస్ ఉన్నాయి. దానివల్ల ఏమైందో నెంబర్స్ చెప్తా, మీరు షాక్ అవుతారు. చూడండి, మొత్తం ఈ సిరీస్లో ఇప్పుడు దాకా 2 టీమ్స్ కలిపి, ఇప్పుడు దాకా కాదు, ఈ సిరీస్లో మొత్తము 7,187 రన్స్ కొట్టారు. ఇది 21st సెంచరీలో హైయెస్ట్ రన్స్ ఇన్ ఏ సిరీస్. కెన్ యూ బిలీవ్ ఇట్? హైయెస్ట్ రన్స్. ఈ రన్స్ ఏ సిరీస్లో కొట్టలే 21st సెంచరీలో. అలా రన్స్ కొట్టారు. దీంట్లో ఎన్ని సెంచరీలు తెలుసా? 2 టీముల్లో కలిపి 21 సెంచరీస్. అండ్ ఇండియా ఎన్ని రన్స్ కొట్టారు? 3,809 రన్స్ కొట్టారు అందరు బ్యాటర్స్ కలిపి సిరీస్లో, విచ్ ఆల్సో 21st సెంచరీలో కాదు, మొత్తం ఆల్ టైమ్ టెస్ట్ హిస్టరీలో హైయెస్ట్ రన్స్. ఇంతవరకు ఏ సిరీస్, టెస్ట్ సిరీస్లో ఇన్ని రన్స్ కొట్టలే బ్యాటర్స్. దట్ టెల్స్ అబౌట్ సో మెనీ థింగ్స్. ఒకటేమో గుడ్ పిచెస్, ఇంకోటి ఇంగ్లాండ్ దగ్గర మించి స్టూవర్ట్ బ్రాడ్, దాని తర్వాత ఆండర్సన్, వీళ్ళు బౌలర్స్ లేరు. అండ్ ఆల్సో ఇన్ఎక్స్పీరియన్స్ బౌలింగ్ అటాక్. నథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ ద బ్యాటర్స్. ఇండియన్ బ్యాటర్స్ సూపర్ ఆడారు. వాళ్ళ బ్యాటర్స్ కూడా చాలా మంచిగా బ్యాటింగ్ చేశారు.
సో ఇట్స్ అ మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. కానీ మీకు ఒక ఐడియా అయితే వచ్చింది చూడండి, పిచ్చెస్ కానీ ఏ పిచ్ ఎట్లా ఉండిందో, దాని తర్వాత ప్లేయర్స్ ఎవరైతే మిస్ అయ్యారో దానివల్ల రిజల్ట్స్ ఇట్లా వచ్చినాయి. కానీ బ్యాటర్స్ హ్యావ్ బిన్ ఎక్స్ట్రాడినరీ ఈ సిరీస్లో. దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఇప్పుడు మనం ప్లేయర్స్ని అసెస్ చేయబోతున్నాము. మొత్తం సిరీస్లో ఎట్లయితే పర్ఫార్మెన్స్ వచ్చింది కదా, ప్లేయర్ బై ప్లేయర్ అకార్డింగ్ టు ద బ్యాటింగ్ ఆర్డర్ వెళ్దాం. 4 కేటగిరీస్ ఇందాక మీకు చెప్పినట్టు, బ్యాడ్, యావరేజ్, గుడ్ అండ్ ఎక్స్ట్రాడినరీ. మరి ఏ ప్లేయర్ ఏ కేటగిరీలో ఉంటాడు చూద్దాము. లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ బ్యాటింగ్ ఆర్డర్. నెంబర్ 1 ఓపెనింగ్ బ్యాట్స్మెన్ జైస్వాల్. సో జైస్వాల్ ఈ సిరీస్లో 411 రన్స్ కొట్టాడు. అన్ని మ్యాచ్లు ఆడాడు, దాంట్లో 2 సెంచరీలు కొట్టాడు. ఫస్ట్ టెస్ట్ సెంచరీ, లాస్ట్ టెస్ట్ చాలా కష్టమైన పిచ్ మీద అద్భుతమైన సెంచరీ కొట్టాడు. కాబట్టి అది కూడా ఫస్ట్ సిరీస్, ఇంగ్లాండ్ ఫస్ట్ టైం టూర్ చేస్తున్నాడు. 400 పైన రన్స్ అంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. ఎస్ ప్లేడ్ రియలీ వెల్. మధ్యలో కొంచెం కన్సిస్టెంట్గా లేడు, మధ్యలో ఇన్కన్సిస్టెన్సీ చూపించాడు. కానీ లాస్ట్ టెస్ట్లో ఎట్లయితే కొట్టాడో దట్ వాజ్ అ వెరీ గుడ్ సెంచరీ. దట్స్ వై ఐఎమ్ గోయింగ్ విత్ గుడ్ ఫర్ జైస్వాల్. మరి మీరు చెప్పండి కింద కమెంట్స్లో. సో దట్స్ అబౌట్ జైస్వాల్. ఇప్పుడు మనం కేఎల్ రాహుల్, చాలా మంది ఫేవరెట్ ప్లేయర్, టెస్ట్ సిరీస్లో చాలా మంచిగా ఆడాడు. అండ్ కేఎల్ రాహుల్ 532 రన్స్, 2 సెంచరీలు. సమ్ టైమ్స్ రన్స్ విల్ నాట్ సే ఎవ్రీథింగ్. అలాంటి బ్యాటింగ్ చేశాడు ఈ సిరీస్లో. ఓపెనింగ్ వచ్చాడు ఓవర్ కాస్ట్ కండిషన్స్లో, అది ఫస్ట్ ఇన్నింగ్ అయినా సెకండ్ ఇన్నింగ్ అయినా రెస్పాన్సిబుల్ నాక్స్ ఆడాడు, కష్టమైన సిచ్యుయేషన్ హ్యాండిల్ చేశాడు. అండ్ 500+ రన్స్ కొట్టాలంటే ఒక టెస్ట్ సిరీస్లో, అది కూడా ఇంగ్లాండ్లో, దట్ ఈస్ నాట్ ఈజీ. సో దట్స్ వై ఐఎమ్ గోయింగ్ విత్ ఎక్స్ట్రాడినరీ ఫర్ కేఎల్ రాహుల్. అది మీరు చెప్పండి కింద కమెంట్ చేయండి అబౌట్ కేఎల్ రాహుల్. అండ్ నౌ నెంబర్ 3 సాయి సుదర్శన్. కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఆడలేదు అండ్ ఈ స్కోర్డ్ 140 రన్స్. అండ్ హీ వాజ్ నాట్ సో గుడ్ ఇన్ గల్లీ ఫీల్డింగ్ చేసినప్పుడు కూడా ఒక 1-2 ఆపర్చునిటీస్ డ్రాప్ చేస్తాం చూసాము. దొరికిన ఆపర్చునిటీస్ కంప్లీట్లీ కన్వర్ట్ చేయలేదు. అట్లా అసలు మంచిగా ఆడలేదని కూడా కాదు. ఈ ప్లేడ్ డీసెంట్ రోల్, స్టార్ట్స్ వచ్చినాయి, ఒక 50 కూడా కొట్టాడు. సో ఐ విల్ గివ్ హిమ్ యావరేజ్ ఈ సిరీస్లో. అండ్ నౌ కమింగ్ టు నెంబర్ 3, ఇంకో బ్యాటర్ కూడా ఆడాడు కాబట్టి కరుణ్ నాయర్ గురించి మాట్లాడుకుందాం. కరుణ్ నాయర్ పర్ఫార్మెన్సెస్ వచ్చేసి ఈ సిరీస్లో 205 రన్స్, ఒకటే 50. అండ్ చూడండి మొత్తము అన్ని మ్యాచ్లు ఆడాడు, ఒక్క మ్యాచ్ తప్ప, అంటే 4 మ్యాచెస్లో ఒకటే 50 ఉంది. అండ్ అట్ 33 ఇయర్స్ ఈ పర్ఫార్మెన్స్ ఐ థింక్ నాట్ యాక్సెప్టబుల్. మీరు ఇంకా ఎక్స్పీరియన్స్ ప్లేయర్, మీకు కరుణ్ నాయర్ డొమెస్టిక్లో 8500+ రన్స్ ఉన్న ప్లేయర్ని తీసుకొచ్చి కౌంటీ క్రికెట్ ఆడేస్తున్నాడు. యూ ఎక్స్పెక్ట్ మోర్ రన్స్. పిచ్చెస్ ఎలా ఉండినా, ఏ బ్యాటింగ్ ఆర్డర్ ఏమున్నా మోర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందని చెప్పేసి నాకు అనిపించింది. అందుకనే I'll go with average with Karun Nair also. And ఇప్పుడు most important, captain Shubman Gill, number 4 batter. 754 runs, 4 సెంచరీలు, దాంట్లో ఒక డబుల్ సెంచరీ, ఎక్స్ట్రాడినరీ. ఒక ఇండియన్ బ్యాటర్ హైయెస్ట్ రన్స్ కొట్టాడు టెస్ట్ సిరీస్లో యాజ్ అ క్యాప్టెన్, జస్ట్ షార్ట్ ఆఫ్ సునీల్ గవాస్కర్ ఆల్ టైమ్ రన్స్ కూడా. సో ఎక్స్ట్రాడినరీ సిరీస్ ఫర్ శుభ్మన్ గిల్. ఇంకా దీంట్లో అయితే రేట్ చేస్తాంలో ఇంకా అసలు దీంట్లో డౌటే లేదు, ఈజ్ ఎక్స్ట్రాడినరీ ఫర్ ష్యూర్. అండ్ కమింగ్ టు రిషబ్ పంత్, అగైన్ ఒక మ్యాచ్ తక్కువ ఆడాడు, లాస్ట్ మ్యాచ్ ఇంజురీ వల్ల ఆడలే. బట్ హిస్ బ్రేవ్ ఎఫర్ట్, ఎట్లయితే ఫ్రాక్చర్డ్ లెగ్తో వచ్చాడు బ్యాటింగ్కి. అండ్ తన పర్ఫార్మెన్స్ చూడండి, పంత్ 479 రన్స్, 2 సెంచరీలు, ఒకటే టెస్ట్లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్, 4 మ్యాచ్ల్లోనే చూడండి 479 రన్స్ కొట్టేశాడు. ఇంకా ఒక టెస్ట్ మ్యాచ్ తక్కువ ఆడాడు. సో అన్డౌటెడ్లీ రిషబ్ పంత్ ఎక్స్ట్రాడినరీ ఫర్ హిస్ ఎఫర్ట్స్. అండ్ నౌ కమింగ్ టు కీపరే కదా, ఇంకో కీపర్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడే ధ్రువ్ జురేల్ యావరేజ్ వచ్చేసి, ఇప్పుడు యావరేజ్ కాదు, రన్స్ వచ్చేసి 53. ఒకటే మ్యాచ్ ఆడాడు, కానీ కీపింగ్ అంత మంచి చేయలేదు. రిషబ్ పంత్ మీరు చూసుకుంటే ఎప్పుడైతే రిప్లేస్ చేశాడో సబ్స్టిట్యూట్ కింద వచ్చి కొన్ని బైస్ వదిలి పెట్టేశాడు. ఇండియాకి అది కాస్ట్లీ కూడా అయినాయి. సో ఐఎమ్ గివింగ్ యావరేజ్. బ్యాటింగ్ కూడా మరి ఎక్స్ట్రాడినరీ ఏం చేయలేదు. సో కీపింగ్ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఐల్ గివ్ హిమ్ యావరేజ్, ధ్రువ్ జురేల్. అండ్ నౌ కమింగ్ టు జడేజా, 516 రన్స్, దాంట్లో ఒక సెంచరీ, 5 50లు. అండ్ బౌలింగ్లో కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఐ డోంట్ సే ఎక్స్ట్రాడినరీ బౌలింగ్లో, ఎవ్రీథింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ఎక్స్ట్రాడినరీ ఫర్ జడేజా. ఇంపార్టెంట్ టైమ్స్లో మ్యాచ్లు డ్రా చేస్తాము, సెకండ్ ఇన్నింగ్ అవుటే అవ్వలే, ఒకటే ఇన్నింగ్ అవుతాడు లాస్ట్ టెస్ట్లో, మిగతా అన్ని అన్బీటెన్ వచ్చాడు, 100 పైన యావరేజ్ ఉండింది, అట్లా బ్యాటింగ్ చేశాడు. కాబట్టి డెఫినెట్లీ జడేజా ఎక్స్ట్రాడినరీ. అండ్ నౌ కమింగ్ టు ఇంపార్టెంట్ ప్లేయర్ వాషింగ్టన్ సుందర్. అయితే 284 రన్స్ కొట్టాడు, దాంట్లో ఒక సెంచరీ ఉంది, ఆ మ్యాచ్ అయితే డ్రా చేశాడు. అండ్ ఆల్సో 7 వికెట్స్ కూడా తీసుకున్నాడు. లార్డ్స్లో ఇఫ్ ఐఎమ్ రైట్ హీ టుక్ 4 వికెట్స్ కూడా, వన్ ఆఫ్ ద ఇన్నింగ్స్. అది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ టెస్ట్ మ్యాచ్ ఇండియా గెలవలేపారు, కానీ సూపర్ బౌలింగ్ వేసాడు. సో క్యాచ్లన్నీ మంచిగా తీసుకున్నాడు, ఫీల్డింగ్ చాలా మంచిగా చేశాడు, డిఫరెంట్ బ్యాటింగ్ ఆర్డర్స్లో బ్యాటింగ్ చేసినప్పుడు సెకండ్ న్యూ బాల్ చాలా మంచిగా ఆడాడు. ఐ విల్ గివ్ హిమ్ ఎక్స్ట్రాడినరీ. చాలా మంది అనొచ్చు గుడ్ అని చెప్పేసి, బట్ సమ్ టైమ్ నెంబర్స్ డోంట్ సే ఎవ్రీథింగ్. గుర్తుపెట్టు, లాస్ట్ టెస్ట్లో ఆ న్యూ బాల్, ఆ 6లు కూడా 50 ఎట్లయితే కంప్లీట్ చేసి, అది కూడా చాలా ఫరక్ పడింది ఇండియాకి. అందుకనే ఎక్స్ట్రాడినరీ ఫర్ వాషింగ్టన్ సుందర్. మరి మీరేమంటారు కింద కమెంట్ చేయండి.
అండ్ నౌ కమింగ్ టు నితీష్. ఎస్, 2 మ్యాచ్లు ఆడాడు, ఇంజురీ మా కారణం వల్ల ఎక్కువ ఆడలేదు. 45 రన్స్ కొట్టాడు, 3 వికెట్లు తీసుకున్నాడు. ఐ విల్ గో విత్ యావరేజ్ ఫర్ నితీష్ కుమార్ రెడ్డి. అండ్ నౌ కమ్స్ ప్రసిద్ధ్ కృష్ణ. ప్రసిద్ధ్ కృష్ణ 14 వికెట్స్ తీసుకున్నాడు, 3 మ్యాచ్లు ఆడాడు, 2 మ్యాచ్లు ఆడలే. కానీ ప్లేయర్ యాజ్ అ బౌలర్ కెప్ట్ ఇంప్రూవింగ్. స్టార్టింగ్ మ్యాచ్లో బాగా రన్స్ ఇచ్చేసాడు వికెట్లు తీస్తున్నా. ఇక అంతా యాజ్ అ సిరీస్ ప్రోగ్రెస్ అయ్యేడ్, బూమ్రా లేనప్పుడు వచ్చి ఎట్లా బిగ్ బూట్స్ ఫిల్ చేసి వచ్చి బౌలింగ్ వేసాడు సెకండ్ ఫిడిల్ కింద సిరాజ్ మియాకి. ఐ థింక్ హీ హాస్ డన్ ఎ డీసెంట్ జాబ్. అండ్ లాస్ట్ టెస్ట్లో కూడా ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు అండర్ ప్రెషర్. ఈజ్ మ్యాసివ్లీ ఇంప్రూవ్డ్ ఈ సిరీస్లో. కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ గుడ్ విత్ ప్రసిద్ధ్ కృష్ణ. నౌ కమింగ్ టు వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్ ఇన్ ద వరల్డ్, బూమ్రా. 3 మ్యాచ్లు ఆడాడు, వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అని 2 మ్యాచ్లు ఆడలేదు. హీ ఆల్సో గోట్ 14 వికెట్స్ అండ్ 2 5 వికెట్ హాల్స్ కూడా ఉన్నాయి దీంట్లో. అగైన్ ఐ విల్ గో విత్ గుడ్ ఫర్ బూమ్రా. మరి ఎక్స్ట్రాడినరీ అనలేము, ఎందుకంటే మ్యాచ్లు కూడా మిస్ అయ్యాడు. ఆడిన మ్యాచ్లు డీసెంట్, మంచి 2 5 వికెట్ హాల్స్ అంటే నార్మల్ విషయం కాదు. అయినా ఐఎమ్ గివింగ్ గుడ్ ఫర్ బూమ్రా. అండ్ నౌ కమింగ్ టు ఆకాష్ దీప్. 13 వికెట్స్ 3 మ్యాచెస్లో ఒక 5 వికెట్ హాల్ అండ్ గుడ్. ఎందుకంటే ఆకాష్ దీప్ ఒక మ్యాచ్ మీకు గుర్తుంటే ఒకటే మ్యాచ్లో 11 వికెట్స్ తీసుకున్నాడు. ఒక 4 ఇంకా 6 అయితే 10 or 11 సంథింగ్. కానీ సూపర్ బౌలింగ్ వేసాడు, అందుకని ఆకాష్ దీప్ డెఫినెట్లీ గుడ్ పర్ఫార్మెన్స్ అంటాం. అండ్ ఇప్పుడు మనం సిరాజ్ మియా దగ్గరికి వద్దాం. 2 5 వికెట్ హాల్స్ అండ్ మొత్తం సిరీస్లో ఈజ్ గాట్ ద హైయెస్ట్ వికెట్స్. ఈజ్ గాట్ 23 వికెట్స్, సో హైయెస్ట్ లీడింగ్ వికెట్ టేకర్ మొత్తం ఈ సిరీస్లో. ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ వేసాడు కాబట్టి సిరాజ్ మియా అన్డౌటెడ్లీ ఎక్స్ట్రాడినరీ రేట్ చేయాల్సిందే. హైదరాబాద్ కా షాన్. అండ్ అందరు తెలుగు వాళ్ళందరినీ ప్రౌడ్ ఫీల్ చేయించాడు నిజంగానే. అసలు ఆ టెస్ట్ మ్యాచ్ ఫైనల్ ఎట్లయితే గెలిపించాడో, ఎక్స్ట్రాడినరీ కంటే ఇంకొంచెం మార్క్స్ ఎక్కువ ఇవ్వచ్చేమో, అలాంటి పర్ఫార్మెన్స్ ఉండింది. అండ్ నౌ కమింగ్ టు ఫైనలీ శార్దుల్ ఠాకూర్. 2 మ్యాచ్లు ఆడాడు, ఎక్కువ మ్యాచ్లు ఆడినట్టు అనిపిస్తుంది కానీ యాక్చువల్లీ శార్దుల్ 2 మ్యాచ్లు ఆడాడు అండ్ ఈ గాట్ 2 వికెట్స్ అండ్ జస్ట్ 46 రన్స్. సో ద ఓన్లీ ప్లేయర్ మన లిస్ట్లో బ్యాడ్ పర్ఫార్మెన్స్. కాస్త కాంట్రిబ్యూట్ కోచ్ అండ్ కెప్టెన్ కూడా ఇవ్వాలి, ఎందుకంటే తను కూడా సరిగా యూటిలైజ్ చేయలే, తన కాన్ఫిడెన్స్ కూడా ఇవ్వాలి బౌలింగ్లో. సో అందుకనే శార్దుల్ ఠాకూర్ అన్ఫార్చునేట్లీ మనం బ్యాడ్ ఇవ్వాల్సి వస్తుంది పర్ఫార్మెన్స్కి. అండ్ దట్స్ ఇట్ గైస్, మొత్తం ప్లేయర్ అసెస్మెంట్ చేసేసాము. నౌ లెట్స్ గెట్ ఆన్ టు నెక్స్ట్ క్యాప్టెన్సీ. సో ఈ సిరీస్లో శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీని అసెస్ చేయాలంటే ఫస్ట్ మనము తను ఏదైతే సరిగ్గా చేయలేదో దాని గురించి మాట్లాడాలి, దాని తర్వాత ఏదైతే సరిగ్గా చేశాడో అది కూడా మాట్లాడదాం. అప్పుడు మనకి క్లియర్ ఐడియా వచ్చేస్తుంది యాక్చువల్లీ వేర్ డస్ ఈ స్టాండ్ ఈ 4 కేటగిరీస్లో. ఓకే, ఫస్ట్ మనం ఏదైతే సరిగ్గా చేయలేదో దాని గురించి మాట్లాడదాం. నెంబర్ 1, తన సిరీస్ కంటే ముందు ఏమన్నాడు, ప్లేయర్స్ మీద బాగా ట్రస్ట్ చూపిస్తా అన్నాడు కదా ప్రెస్ కాన్ఫరెన్సెస్లో. శార్దుల్ ఠాకూర్ని ఎట్లయితే యూటిలైజ్ చేశాడో ఫస్ట్ టెస్ట్ నుంచి, అది మళ్ళీ సెకండ్ ఆపర్చునిటీ తనకు ఆడాడు. టెస్ట్ ఆడిన తర్వాత జాబ్ క్యాప్టెన్ ఉంటుంది, ఫీల్డ్ ఎట్లా యూటిలైజ్ చేస్తాడు అది నాకు సరిగ్గా ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. బౌలింగ్ చేంజెస్లో తను ఎట్లయితే ఎక్కువ యూజ్ చేయలేదో. నెంబర్ 2, వాషింగ్టన్ సుందర్ని సరిగ్గా యూజ్ చేయలే యాజ్ ఎ బౌలర్. ఇంపార్టెంట్ టైమ్స్లో రైట్ హ్యాండర్స్ ఉన్నారని ఏపీలే, వేర్ హీ కుడ్ హ్యావ్ బీన్ వెరీ వెరీ ఎఫెక్టివ్. ఇలాంటి ప్లేసెస్లో కొంచెం హీ వాజ్ నాట్ ప్రోయాక్టివ్, ఇదొకటి. అండ్ నెంబర్ 3, ఒక క్యాప్టెన్ ఎక్స్ట్రాడినరీ ఉండాలంటే హీ డజంట్ వెయిట్, అంటే ఆగడు మ్యాచ్లో ఏమైనా అవుతుంది అని చెప్పేసి. హీ ఓన్లీ మేక్స్ థింగ్స్ హ్యాపెన్. ఫర్ ఎగ్జాంపుల్ బెన్ స్టోక్స్ బౌన్సర్ ఫీల్డ్ పెడతాడు, డిఫరెంట్ ఫీల్డ్స్ పెడతాడు అండ్ హీ మేక్స్ థింగ్స్ హ్యాపెన్. అండర్స్టాండబుల్. ఇంకా శుభ్మన్ గిల్ ఫస్ట్ సిరీస్ లీడ్ చేస్తున్నాడు, తనకు కూడా ప్రెషర్ ఉంటుంది, అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. బట్ స్టిల్ నాకేమనిపిస్తుంది హీ కుడ్ హావ్ బీన్ ప్రోయాక్టివ్, అంటే ముందే ఇది చేద్దాము, ఇలా కమాండ్ వెళ్ళి ఈ ఫీల్డ్ పెడదాము. హీ డింట్ మేక్ థింగ్స్ హ్యాపెన్, వెయిట్ చేశాడు అది జరుగుతుందని చెప్పేసి కొంచెం డిఫెన్సివ్ అనిపించాడు. ఇదేమో సరిగ్గా చేయలేదు. దీస్ వర్ ద 3 ఆస్పెక్ట్స్. అండ్ నౌ కమింగ్ టు వాట్ హీ హెస్ డన్ రియల్లీ గుడ్, అంటే చాలా మంచిగా సిరీస్లో ఏం చేశాడు. ఫస్ట్ టైం వస్తే ఐ వాజ్ రియల్లీ ఇంప్రెస్డ్ ఇస్ హిస్ టాక్టిక్స్. అమేజింగ్. లాస్ట్ టెస్ట్ మీరు గుర్తుంటే ఓవర్లో ఆ 35 రన్స్ కొడుతున్నప్పుడు, అదే కాదు త్రూ అవుట్ ద సిరీస్ ఇన్ అండ్ అవుట్ ఫీల్డ్స్ సూపర్ పెట్టాడు. ఇది చాలా మంచి క్యాప్టెన్స్ చేయలేడు. ఆ థర్డ్ మ్యాన్ ఫీల్డర్ పెడతాం, ఏ ఫీల్డర్ ఎక్కడ నిలబడాలో వాళ్ళు కొడుతున్నప్పుడు ఫీల్డర్లు ముందు పెట్టాడు, వెనకాల పెట్టాడు, కానీ వెనకాల పెట్టిన ఫీల్డర్ బాల్ ఎగ్జాక్ట్లీ అక్కడికి వెళ్తుంది, అలాంటి పొజిషన్లో పెట్టాడు. అంటే ఈజ్ అ వెరీ గుడ్ రీడర్ ఆఫ్ ద గేమ్. బాల్ స్వింగ్ అవుతుంటే ఫీల్డర్ ఎక్కడ ఉండాలి, స్పిన్ అవుతుంటే ఫీల్డర్ ఎక్కడ ఉండాలి, స్వింగ్ అవ్వకపోతే ఎక్కడ ఉండాలి ఫీల్డరు, ఆ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ వేర్ ఇమాక్యులేట్, సూపర్. అండ్ చూడండి ఆషస్ సిరీస్లో ఇంగ్లాండ్ ఇంకా ఆస్ట్రేలియా ఆడుతున్నప్పుడు ఇట్లానే ఇంగ్లాండ్ ఫాస్ట్ ఆడుతుంటే అసలు ప్యాట్ కమిన్స్ యాజ్ అ క్యాప్టెన్ నార్మల్ ఆర్డినరీ క్యాప్టెన్ లాగా అనిపించాడు. ఇంగ్లాండ్ ఫాస్ట్ ఆడతారు అందుకనే. సో యంగ్ క్యాప్టెన్ గిల్ అట్లా అనపడలే, హీ వాజ్ ఇన్ కంట్రోల్. నెంబర్ 1 అది ఫీల్డ్ ప్లేస్మెంట్ చాలా మంది. అండ్ నెంబర్ 2, అగ్రెసివ్ ఆన్ ద ఫీల్డ్. ఆ థర్డ్ టెస్ట్లో చూసాం కదా, ఆ థర్డ్ ఫోర్త్ ఎండ్ ఆఫ్ డేస్ ప్లే ఎప్పుడు ఆ బ్యాటర్స్ మెల్లికి వస్తే వెళ్ళి అటాక్ చేస్తాము, అక్కడే ఇంగ్లాండ్ బ్యాక్ ఫుట్కి వెళ్ళిపోయారు. ఇంగ్లాండ్ వెళ్ళి వాళ్ళని డామినేట్ చేసి వాళ్ళని స్లెగ్ చేసి అగ్రెసివ్. ఇంతకుముందు ఎస్ విరాట్ కోహ్లీ చేసి చూపించాడు, కానీ
ఒక యంగ్ కెప్టెన్ కూడా చేసి అట్లా చూపిస్తాం. విరాట్ కంటే అలవాటు నేచర్‌లో ఉంది. కానీ గిల్ ఈస్ ట్రాన్స్‌ఫార్మింగ్ అండ్ ఆ అగ్రెషన్ అయితే చూపించాడు కదా! మొత్తం టీమ్ తీసుకొనెళ్ళి. అది నాకు చాలా నచ్చింది నంబర్ 2. అండ్ నంబర్ 3 ఫైనల్లీ కామ్, కూల్ అండ్ కంపోజ్డ్. ఇది న్యాచురల్‌గా రావాలి ఒక లీడర్‌కి. నేను గిల్‌లో అది చూసా. ఫైనల్ టెస్ట్ కూడా 35 రన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి 4 వికెట్లు ఉన్నప్పుడు రిలాక్స్డ్ ఉన్నాడు. హీస్ థింకింగ్. దాంతో చాలా మంది వచ్చి డెసిషన్స్ తనకు చెప్తుంటారు. ఏది తీసుకోవాలో, ఏది తీసుకోకలేదు తనకు తెలుసు. ఈస్ వెరీ ష్యూర్. సింగిల్ మైండెడ్ డెసిషన్ మేకింగ్. అండర్ ప్రెషర్ కూడా చాలా కూల్ ఉన్నాడు. బౌలర్స్‌తో ఎట్లయితే కాన్వర్జేషన్ చేస్తున్నాడో మీకు గుర్తుంటే ప్రసిద్ధ్ కృష్ణతో వెళ్లి మాట్లాడుతున్నాడు గానీ సిరాజ్‌కి ఏం చెప్పలే. సో కెప్టెన్‌కి ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదో కూడా తెలవాలి. దిస్ ఈజ్ మెచ్యూరిటీ. అట్ ఎ వెరీ యంగ్ ఏజ్ అట్ 25 ఐ హావ్ సీన్ దట్. ఇదొక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గిల్‌ది ఇది. సో ఇయన్నీ ఆస్పెక్ట్స్ చూసుకుంటే ఐ విల్ రేట్ గిల్ యాస్ గుడ్ ఈ సిరీస్‌లో. నాట్ ఎక్స్ట్రార్డినరీ, నాట్ యావరేజ్, బట్ గుడ్ బికాస్ హి ఈస్ రియల్లీ డెవలపింగ్ మ్యాచ్ బై మ్యాచ్. మంచిగా ఫ్రేమ్ ఆఫ్ మైండ్ కూడా చాలా నచ్చింది. మరి మీరేమంటారు గిల్ క్యాప్టెన్సీ గురించి? కింద కామెంట్ చేయండి. నౌ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, కోచ్ గౌతమ్ గంభీర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండింది ఈ సిరీస్లో. టు ఫైండ్ అవుట్ ఫస్ట్ మనం గంభీర్ తీసుకున్న డిసిషన్స్ కొన్ని క్వశ్చనబుల్ ఉండినాయి. దాని గురించి మాట్లాడదాం. ప్లేయింగ్ 11లో ఇన్ని ఫ్లాస్ ఉన్న తర్వాత కూడా ఈ యంగ్ ఇండియన్ టీమ్ సూపర్ పర్ఫార్మెన్స్ చేసి సిరీస్ని డ్రా చేశారు అకార్డింగ్ టు మీ. అది ఎందుకో మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. గంభీర్ యాజ్ అ కోచ్ ప్లేయింగ్ 11 ప్రతి మ్యాచ్ అయితే ఆడిపించాడు కదా, దీంట్లో చాలా మంది క్వశ్చన్ చేశారు ఇంక్లూడింగ్ మీ. చాలా మంది, అండ్ దీనికి రీజన్స్ కూడా ఉన్నాయి. స్టార్టింగ్ ఆఫ్ విత్ నెంబర్ 3 పొజిషన్. ఫస్ట్ సాయి సుదర్శన్ ఆడాడు, దాని తర్వాత మళ్ళా వచ్చి కరుణ్ నేర్ ఆడాడు, మళ్ళా సాయి సుదర్శన్ ఆడాడు. చూడండి, అవుట్ ఆఫ్ దర్ బ్యాటింగ్ ఆర్డర్స్ ఆడిపిస్తాము, దాని తర్వాత మ్యూజికల్ చైర్స్ ఆడతాము, అండ్ కంప్లీట్లీ టీంలో అంటే ఇన్స్టెబిలిటీ అనిపించాడు. నెంబర్ 3 ఎవరు పర్ఫార్మెన్స్ చేయలేదు మొత్తానికి ఆ ప్లేస్లో, అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఈలైపోయాడు ప్లేయర్కి ఇక్కడ. అండ్ నెంబర్ 2 కుల్దీప్ యాదవ్ రిస్ట్ స్పిన్నర్. హీ ఈస్ ది మోస్ట్ అంటే వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉన్న స్పిన్నర్. కౌంటీ క్రికెట్లో అసలు ఇంగ్లాండ్ బ్యాటర్స్కి రిస్ట్ స్పిన్ అంటే చైనామెన్ బౌలర్కి ప్రాక్టీసే లేదు, ఆడే అనుభవం కూడా లేదు. అలాంటి ప్లేయర్ మా ఇండియన్ టీంలో ఉండి వికెట్ టేకింగ్ ఫామ్లో ఉన్న తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ స్పిన్నర్ ఇండియా రైట్ నౌ రిస్ట్ స్పిన్నర్ ప్లేయింగ్ లెవెల్ ఒక్క మ్యాచ్ కూడా. అండ్ కొన్ని పిచ్చెస్ ఉండిని, డ్రై ఉండిని, ఎక్సెప్ట్ లాస్ట్ టెస్ట్ ఆ ఫస్ట్ 4 టెస్ట్లో ఎక్కడైనా ఆడిపోయచ్చు కుల్దీప్. అట్లీస్ట్ 2 మ్యాచెస్ అయితే ఆడిపోయాల్సింది. ఈ డింట్ ప్లే. దానివల్ల ఏమంటే రిజల్ట్ ఇండియా వైపు రాలే అనిపించింది. ఇండియా ప్లేడ్ డిఫెన్సివ్ క్రికెట్, ఎక్స్ట్రా బ్యాటర్. అండ్ కమింగ్ టు ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ప్లేయింగ్ 11లో బౌలర్స్ని ట్రస్ట్ చేయట్లే, ఆల్రౌండర్స్ని ఎక్కువ తీసుకొని పెడుతున్నాడు అక్కడ గంభీర్. లాస్ట్ టెస్ట్ అయితే కళ్ళు మూసుకొని 4 ఫాస్ట్ బౌలర్స్ ఆడాల్సింది, 4 ఫాస్ట్ బౌలర్స్ ఎక్స్ట్రా బ్యాటర్ని ఆడిపించి అది ఫరక్ పడింది. లక్కీకి ఇండియా టెస్ట్ మ్యాచ్ గెలిచారు, ఫైట్ చేసి గెలిచారు. లక్ కాదు ఇండియన్ టీం. ఆ లాస్ట్ డే వర్షం పడతాం వల్ల మళ్ళీ బౌలర్స్ ఫ్రెష్ ఉన్నారు. 5th డే టెస్ట్ మ్యాచ్ వెళ్ళింది, సిరాజ్ 143 వేసి బౌల్డ్ చేస్తాం. ఇవన్నీ ఎందుకు? ఫుల్ ఎఫర్ట్ బికాస్ బౌలర్స్ వర్ ఫ్రెష్. అదే 4th డే వర్షం పడబోయి ఉంటే రిజల్ట్ వుడ్ హావ్ గాన్ అదర్ వే. బౌలర్స్ ఫ్రెష్ లేరు బికాజ్ ఓన్లీ ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ని ఆడిపించాడు గ్రీన్ పిచ్ మీద. సో ఇలాంటి ఫ్లాస్ చాలా మిస్టేక్స్ చేశాడు గంభీర్. అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఈ యంగ్ ఇండియన్ టీం చాలా మంచిగా ఆడి సూపర్ రిజల్ట్ వచ్చింది 2-2. అందుకని అందరు అంటున్నారు కదా సిరీస్ గెలిచినట్టే అని. ఓకే, దాని తర్వాత గంభీర్ వాట్ హీ హస్ డన్ గుడ్ అది చెప్తాం మీకు. అది కూడా మాట్లాడాలి మనం. బ్యాడ్ మాట్లాడినప్పుడు గుడ్ కూడా మాట్లాడాలి. గంభీర్ ఈజ్ అ ఫైటర్. ఒక టీంలో ఎట్లయితే అది తీసుకున్నాడు, ఎనర్జీ లెవెల్స్ తీసుకొచ్చాడు కదా అందరినీ, అంటే ఇండియా కమ్స్ ఫస్ట్. అంటే హీఈస్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషనల్ స్పీకర్ అనమాట. అంటే ఎట్లయితే మారల్స్ లిఫ్ట్ చేస్తాడో, అందరితో ఫైట్ చేపిస్తాడు. చూడండి, రిషబ్ పంత్ ఆబ్వియస్లీ తనకు ఫ్రాక్చర్ అయిన తర్వాత వచ్చాడు, దట్ ఈస్ హిజ్ డిసిషన్. కానీ ప్లేయర్స్ టు వాక్ ఇన్ టు ద గ్రౌండ్, ప్రతి ఒక్క ప్లేయర్ ఎట్లా యాటిట్యూడ్ చూపించారు గ్రౌండ్లో, లో మూమెంట్స్లో వచ్చి ఫైట్ చేశారు ఈ సిరీస్ మొత్తం. ఎ లాట్ ఆఫ్ క్రెడిట్ గోస్ టు గౌతమ్ గంభీర్. ఇంకోటి ఏం చేస్తాడంటే గంభీర్ టీంలో ఎప్పుడు ఒక ఇండివిజువల్ గురించి మాట్లాడు. హీ ఆల్వేస్ టెల్స్ టీమ్ కమ్స్ ఫస్ట్ అని చెప్పేసి. ద ఫస్ట్ టైం ఈ సిరీస్ ఒకటేసారి మాట్లాడాడు రిషబ్ పంత్ గురించి. తన కాలు అట్లా పెట్టుకొని కూడా వచ్చాడు. ఈజ్ ఎ గ్రేట్ పర్ఫార్మెన్స్తో పాటు అలా యాటిట్యూడ్ ఎట్లయితే చూపించాడు కదా, ఎవ్రీ వన్ ఫుడ్ ఫాలో రిషబ్ పంత్ అని చెప్పేసి. అదర్వైజ్ హీ నెవర్ సేస్ ఎనీథింగ్ ఒక ఇండివిజువల్ గురించి. ఎవరు ఎప్పుడైనా చూడండి, ఇండియా కమ్స్ ఫస్ట్, టీంలో ఎవరు చేసినా చెప్పినా అందరూ ఒకటే అని చెప్పేసి అదైతే తీసుకొని వస్తాడు కదా. ఐ రియలీ లైక్ దట్. అండ్ ఈజ్ అ వెరీ గుడ్ స్ట్రాటజిస్ట్. మీరు లాస్ట్లో చూస్తే ఫీల్డ్ పొజిషన్స్ కూడా ఎట్లా పెట్టాలో మీకు శుభ్మన్ గిల్కి బయట నుంచి ఇన్ఫర్మేషన్ కొన్ని వీడియోస్ వచ్చినాయి సోషల్ మీడియాలో చూడండి. సో హీ హాస్ డన్ ఆల్ దోస్ థింగ్స్. సో ఇట్ హ్యాస్ బీన్ బ్యాడ్, కొన్ని గుడ్ కూడా ఉన్నాయి, చాలా నేర్చుకోవటానికి ఉన్నాయి. కానీ ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత కొన్ని డిసిషన్ సరిగ్గా తీసుకొని ఉంటే, ఇంగ్లాండ్ టీం కూడా సరిగ్గా లేదు. బెన్ స్టోక్స్ లాస్ట్ మ్యాచ్ ఆడలేదు, దాని ముందు కూడా వాళ్ళు సరిగ్గా బౌలింగ్ అటాక్ లేదు. ఇంగ్లాండ్ వేర్ యాక్చువల్లీ లెగ్ అండ్ లెగ్. కొన్ని మ్యాచ్లు గెలిచే మూమెంట్స్ మనం ప్లేయింగ్ లెవెల్ వల్ల ఎఫెక్ట్ అయింది అనిపించింది నాకు. సో అందుకనే ఫైనలీ గంభీర్కి ఐ విల్ గివ్ యావరేజ్.
ఐ వోంట్ సే గుడ్, ఐ వోంట్ సే బ్యాడ్, బట్ యావరేజ్ అంట. మరి మీరు చెప్పండి కింద. ఐ వాంట్ యూ టు హానెస్ట్ రివ్యూ కావాలి. అంటే మనం డిస్కస్ చేసాం కదా, మరి మీకేమనిపించిందో కింద గంభీర్ గురించి చెప్పండి. అండ్ కమింగ్ టు ద సెలెక్టర్స్, నాకు ఒక్కటే ఫ్లా అనిపడింది ఈ సెలెక్షన్లో. ఏంటంటే మీకు గుర్తుంటే ఈ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయ్యే ముందు హర్షిత్ రానాని అంటే టీంలో లేడు తను. యాక్చువల్లీ ఇంగ్లాండ్కి వచ్చాడు కానీ టీంలో లేడు. హీ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద టీమ్. ఆ ఏ సిరీస్ ఆడడానికి వచ్చాడు. తను ఏం చేశారంటే ఇక్కడే ఉండమని అన్షుల్ కంబేజ్ని వెనక్కి పంపించేశారు. దాని తర్వాత మళ్ళీ సెకండ్ టెస్ట్ అప్పుడు హర్షిత్ రానా పంపించేసి కొన్ని రోజుల తర్వాత అన్షుల్ కంబోజ్ని పిలిచారు. కొన్ని ఇంజురీస్ ఉన్నాయని చెప్పేసి బౌలర్స్కి. చూడండి మరి ఆ గ్యాప్లో అన్షుల్ కంబోజ్ ఏం చేశాడో తెలియదు కానీ తను వచ్చిన తర్వాత ఎక్కువ పేస్ వేయలేదు. సో ఆ ఇన్కన్సిస్టెన్సీ కనిపించినారు. పెడితే ముందే అన్షుల్ కంబోజ్ని పెట్టాలి కదా, మళ్ళీ హర్షిత్ రానాని పంపించి పిలుస్తామైంది. ఒక్కటే డౌట్ఫుల్ ఉంటుంది, అది తప్పిస్తే ఐ థింక్ సెలెక్షన్ ప్రాసెస్ హ్యాస్ బీన్ ఫెంటాబులస్. చూడండి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఆర్ అశ్విన్ ఆడపైన ఎట్లయితే బిగ్ బూట్స్ ఫిల్ చేశారో సెలెక్షన్ ప్రాసెస్, అట్లనే ఫాస్ట్ బౌలర్స్ని ఎక్కువ మంది క్యారీ చేశారో, వెల్ థాట్ ముందే ఇండియా ఏ గేమ్స్ ఆడతాం దాంట్లోంచి ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళని ఇక్కడ పెడతాం. కానీ ఎవరినైతే బ్యాటింగ్ ఆర్డర్స్ సెలెక్టర్స్ కూడా ఇన్పుట్ డెఫినెట్లీ ఉంటుంది. అజిత్ అగర్కర్ అండ్ కంపెనీ హాస్ డన్ ఎ రియల్లీ గుడ్ జాబ్. సో ఐ విల్ సే గుడ్ టు ద ఇండియన్ సెలెక్టర్స్. మరి మీరేమంటారు కింద కామెంట్ చేయండి. ఫైనలీ ఈ యంగ్ ఇండియన్ టీం పర్ఫార్మెన్స్ ఎలా ఉండింది ఈ సిరీస్లో? ఒక పక్క నుంచి చూస్తే ఇండియన్ టీం ట్రాన్సిషన్లో ఉండింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఆర్ అశ్విన్ వీళ్ళందరూ ఆడట్లేదు. సో ఈ సిరీస్కి వస్తున్నప్పుడు అసలు గెలుస్తారా ఒక మ్యాచ్ అన్న సిచ్యువేషన్ నుంచి వచ్చిన తర్వాత చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. ఇంకో పక్క నుంచి చూస్తే ఇంగ్లాండ్ దగ్గర సరిగ్గా బౌలర్స్ లేరు, కొంతమంది ఇంజురీస్ కారణం వల్ల ఆడలేదు, ఇన్ఎక్స్పీరియన్స్ బౌలింగ్ లైనప్ ఉంది, మంచి బ్యాటింగ్ పిచ్చెస్ దొరికినాయి, దిస్ వాజ్ ద రైట్ టైం టు బీట్ దెమ్ అని చెప్పేసి ఇంకో పక్క నుంచి అనిపిస్తుంది. కానీ ఓవరాల్ పర్ఫార్మెన్సెస్ చూస్తే ఈ అన్ని డిస్కషన్స్ చేసిన తర్వాత ఐ విల్ సే దిస్ ఈస్ గుడ్ పర్ఫార్మెన్స్. ఎక్స్ట్రాడినరీ అనను, యావరేజ్ అనను, కానీ గుడ్. వై ఐ సే గుడ్ ఇస్ ఇంపార్టెంట్ మూమెంట్స్ చాలా మంచిగా ఆడారు. ఎస్పెషల్ ఆ లాస్ట్ టెస్ట్ ఎట్లయితే కంబ్యాక్ చేశారో, బూమ్రా లేకుండా 2 మ్యాచ్లు ఎట్లయితే ఇండియన్ టీం గెలిచారో, ఐ థింక్ దే ప్లేడ్ లైక్ ఎ టీమ్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెస్ట్ సిరీస్ అయింది. అండ్ సిరీస్ కూడా డ్రా చేశారు కాబట్టి డెఫినెట్లీ ఐ విల్ సే గుడ్ పర్ఫార్మెన్స్. మరి మీరేమంటారు కింద కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ కంప్లీట్ రివ్యూ ఆఫ్ దిస్ సిరీస్. డీటెయిల్గా మాట్లాడాము, అన్ని మజా వచ్చిందని చెప్పేసి ఐఎమ్ థింకింగ్. అండ్ లీవ్ ఎ కమెంట్ మరి మొత్తం దీని మీద సిరీస్ మీద మీరేమనుకుంటారో, అండ్ ఆల్సో హౌ యూ లైక్ ద వీడియో. అండ్ ముందు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి. 8 AM సబ్స్క్రైబ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.